ఖమ్మం రూరల్ మండలం ఆర్ఎంపూర్లలో ఇంద్రమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇక పాలేరు నియోజకవర్గంలో మొదటి ఇంద్రమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరము మంత్రి పొంగులేటి లబ్ధిదారుల ఇళ్లలో భోజనం చేశారు. ప్రతి మనిషికి జీవితంలో ఇల్లు కట్టుకోవడం గొప్ప తృప్తినిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి పదవి తనకు దక్కిందని, దివంగత రాజశేఖర రెడ్డి ఇంద్రమ్మ ఇళ్లను నిర్మించారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లను ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ల రాజ్యంలో ఇళ్లను అందిస్తున్నామని పొంగులేటి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లను నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. పేదోళ్ళకి మంచి చేయాలనే తాపత్రయపడే శాఖల్లో ఒక శాఖ అయిన ఈ ఇళ్ల కార్యక్రమం, హౌసింగ్ కార్యక్రమం శాఖ నాకు వచ్చింది. ఈ శాఖ మంత్రిగా నేను బాధ్యతలు తీసుకునేటప్పుడు అంతకుముందు రాష్ట్ర విభజన జరగక ముందు సుమారు 25 లక్షల ఇళ్లు ఆనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడి కల నెరవేరే విధంగా కట్టారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలనలో ఇల్లు కట్టడం అట్లా వదిలేయండి, ఆ డిపార్ట్మెంట్ ని ముక్కలుగా చిన్న పీలికలుగా చీల్చి చెండాడి హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా ఆనాడు మహాప్రభు ఆ దొరవారు చేశారు. ఈ శాఖ మంత్రిగా నేను అయిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేశామో, ఏవైతే హామీలు ఇచ్చామో, ఇచ్చిన హామీలలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా పేదోడి కళ నెరవేరే దాంట్లో భాగంగా ఇల్లంటే ఏదో పునాదులు తీసి 4 ఇనుప సొమ్ములు పెట్టి ఒక గంపడ కంకర, ఒక గంపడ ఇసుక, ఒక అరకట్ట సిమెంట్ వేసి కడితే ఇల్లు కాదు. ఒక 100 ఇటుకలు పెట్టి పేర్చి 2 దారబంధాలు పెట్టినంత మాత్రంలో అది ఇల్లు అయిపోదు. ఇల్లుకి అర్థం పేదవాడి ఆత్మ గౌరవం, పేదవాడికి ఒక భరోసా, పేదవాడికి ఒక ధైర్యం. ఆ ఇల్లు ఇవ్వాలని, ఆ పేదోడి భరోసాని భుజము తట్టి మేల్కొల్పాలని ఆనాటి ప్రభుత్వాలకి కనీసం జ్ఞానం లేదు. నిజంగా ఆ 10 సంవత్సరాలలో